అందరికీ నమస్కారం. నా పేరు అర్చన. వెల్కమ్ టు మిస్టీరియస్ స్టోరీస్. ఈరోజు కథ ప్రేయసకి. సంతోషంగా ఇంటికెళ్ళిన ఆరు ఒక్కసారిగా షాక్ అవుతుంది. ఎదురుగా ఇంటికి లాక్ వేసి ఉండడం చూసి డోర్ దగ్గరికెళ్ళి లాక్ తీసి లోపలికెళ్ళింది. ఎవరూ లేరు. ఇంట్లో ఖాళీ ఇల్లు దర్శనమిచ్చింది. ఎక్కడికెళ్ళారు అన్న కంగారు ఎక్కువైంది ఆమెలో. బుర్ర ఒక్కసారిగా పనిచేయడం ఆగిపోయింది. బయటకు వచ్చి ఎవరినైనా అడుగుదామంటే సచ్చినోడు ఇల్లన్నీ ధ్వంసం చేసి పారేశాడు. ఇంటి చుట్టూ ఎవరూ లేరు. ఇక ఏడుపు తన్నుకొస్తోంది. నా వాళ్ళు ఎటు వెళ్ళిపోయారు అని. కనీసం గడప దాటి పక్కింటికి కూడా వెళ్ళేవారు కాదు. అలాంటిది లాక్ వేసి మరీ ఎక్కడికెళ్లారు? ఎవరినడగాలి? ఏం చేయాలో అర్థం కాని సిచ్యువేషన్. వాళ్ళకి ఎవరు కూడా తెలీదు. ఆమె చుట్టాలు కూడా ముంబైలో లేరు. వాళ్ళ ఫ్యామిలీని చూసుకొని ప్రాణంగా బ్రతుకుతోంది ఆరు. ఆశ్రమానికి అన్న ఆలోచన రాగానే, అయినా ఆశ్రమానికి ఎందుకెళ్తారు? నాన్నకి కాళ్ళు నడవరాదు కదా. అలా ఎలా వెళ్ళిపోయారు? అసలేంటి అంటూ తల పట్టుకొని ఏడుస్తూ ఇంటి ముందు కూర్చుంది. వీధి చివరన వరకు వెళ్ళి చూసొచ్చింది. ఎక్కడా ఎవరూ కనిపించలేదు. ఇక నిరాశతో వాళ్ళింటి ముందు కూర్చొని మోకాళ్ళలో తలదూర్చి, ఎక్కడికి వెళ్ళిపోయారు బామ్మ, నాన్న అంటూ ఏడుస్తూ ఉంది. అలా ఒక గంట గడిచింది. ఏదో సౌండ్ రాగానే తలెత్తి చూసిన పాపకి ఎదురుగా ఆడి కారు కనిపించడంతో కళ్ళు చిన్నవి చేసి చూస్తూ మెల్లగా దగ్గరికెళ్ళి చూడగానే బాబు ఆమెని చూసి కన్ను కొట్టాడు. ఛీ అని తల పక్కకు తిప్పేసింది. ఒక్కదానివి ఇక్కడే ఉంటావు? నా ఇంటికి వస్తావా? ఓహో, నేను మీ ఇంటికి రాలేదు అని నా వాళ్ళని కిడ్నాప్ చేశావా? అంత చీప్ మెంటాలిటీ కాదు నాది. ఏదైనా పబ్లిక్గానే చేస్తాను. చేసే అంత ధైర్యం కూడా ఉంది. అందుకేనా నా వాళ్ళని కనబడకుండా చేసింది? ఎక్కువ నోటికి పని చెప్పకుండా మూసుకొని వచ్చి కార్లో కూర్చో. నేను మీ ఇంటికి రాను. చెప్పాను కదా. నువ్వు వస్తే నీ వాళ్ళు నీకు సేఫ్గా దొరుకుతారు. లేకపోతే అని ఈవిల్ స్మైల్ విసిరగానే ఇక తన వాళ్ళ కోసమైనా కార్లో కూర్చుంటుంది. అతని ఈగో సాటిస్ఫై అయింది. నీకు మంచిగా చెబితే అర్థం కాదు కదా. ఎందుకిలా నాకు టెంపర్ లేచే పనులు చేసి తర్వాత నా దారికి వస్తావు? ఈయన గారేదైనా చేసే అసాధ్యుడే. మనుషుల ప్రాణాలు అంటే లెక్కలేదు కదా. అతని కోసం కాకపోయినా నా వాళ్ళ కోసం వెళ్తాను. మీ ఇంటికి రాగానే నా వాళ్ళని నాకు సేఫ్గా ఇవ్వలేదనుకో, మీకు శాశ్వతంగా దూరంగా వెళ్ళిపోతాను. ఏంటి బెదిరిస్తున్నావా? కాదు, హెచ్చరిస్తున్నాను. అవునా? నీ హెచ్చరింపులకి ఇక్కడ ఎవడు భయపడు కానీ మౌత్ మ్యూట్ చేసుకుని కూర్చో. అక్కడికి వెళ్ళాక గొడవ చేశావనుకో, చంపి బారదొబ్బుతా. మూసుకొని పడుండు. నైట్ బాగా నిద్రపో, లేకపోతే జర్నీలో టైర్డ్ అవుతావు. అంటే నా వాళ్ళని నాకు చూపించరా? ఎందుకంత ఆవేశపడుతున్నావు పాపా? అలా ఆవేశపడితే ఆరోగ్యం పాడవుతుంది. సో కామ్గా కూర్చో, ఎలాంటి టెన్షన్స్ లేకుండా అనగానే విసుగ్గా అతన్ని చూసి, అసలు మీరు ఏమనుకుంటున్నారు? నా ఫ్యామిలీ అంటే నాకు ప్రాణం. అయినా బంధాలు బంధుత్వాల గురించి మీకెలా తెలుస్తుందిలే. అవును, తమరే చెప్పాలి మరి బంధం గురించి. అతను చిరాగ్గా చూసి, ఛా, మీతో మాట్లాడడం కూడా అనవసరం. నా వాళ్ళు గనక నాకు సేఫ్గా దొరకలేదనుకో, నేను చంపి నేను జైలుకెళ్ళిపోతా అంటున్న ఆమెను చూసి పెద్దగా నవ్వుతూ, ఏయ్, ఏంటి నాతో పాటు నువ్వు రావా? మనం చచ్చిపోయాక కూడా ఒకే దగ్గరుండాలి, ఒక్కడిగానే ఉండాలి. నేనొక్కడినే చంపేసి నువ్విక్కడ ఎంజాయ్ చేద్దామనుకుంటున్నావా? బాబోయ్, వీడు నన్ను చంపేస్తున్నాడ్రా బాబు. సార్ ప్లీజ్, మీకు దండం పెడతాను, నా వాళ్ళని నాకు చూపించండి. టెన్షన్తో మీకంటే ముందే నేనే పోయేలా ఉన్నాను. అస్సలు పోవులే, నేను పోనివ్వనుగా. అలా మాట్లాడుతూ ఉండగానే సార్ వారి విల్లా రావడంతో భారీ గేట్లను ఓపెన్ చేస్తారు సెక్యూరిటీ. పోర్టికోలో కార్ పార్క్ చేసి కార్ దిగాడు హర్షిత్. ఏంటి, తమరికి బొట్టు పెట్టి చెప్పాలా? అయితే ఇటువు, బొట్టు పెడతా. మేడం గారికి మర్యాద చేయందే కిందకి దిగరేమో అనుకుంటూ ఒక వర్కర్ని పిలుస్తుంటే, ఆగు, దిగుతా, దిగగా చేస్తానా? నన్ను ఇంతలా ఆడుకుంటున్నారో కదా. నాకు టైం వస్తుంది, అప్పుడు చెబుతా మీ పని. అయ్యయ్యో, ఇంత కష్టం వచ్చింది పాప నీకు. పద లోపలికి వెళ్దాం అంటూ పాప భుజం మీద చేయేసి లోపలికి తీసుకెళ్తుండగా ఆ చేతిని విసిరి కొట్టింది. అలా విసిరగానే ఆమె నడుం మీద చేయేసి దగ్గరికి అనుకొని లోపలికి తీసుకెళ్లాడు. నీకెందుకే, నువ్వు తీసుకున్న గోతిలో నిన్నే పడేస్తాడు వాడు. సాడిస్ట్ సైకోపాత్ అని లోపల బండబూతులు తిట్టుకుంది ఆరు. నువ్వెన్ని తిట్టినా నాకేం ఫరక్ లేదులే పాప. తిట్టింది చాలు కాని పద. మళ్ళీ నీ ఎనర్జీ వేస్ట్ అవుతుంది.
అసలే సన్నగా కట్టెపుల్లలా ఉన్నావు. ఇలా తిట్టుకొని నీ ఎనర్జీని ఎందుకు వేస్ట్ చేసుకుంటావు? నీ మంచి కోరే నీ శ్రేయోభిలాషిగా చెబుతున్నా అన్నాడు వెటకారంగా. ఏం హొయలిపోతున్నావురా అని తిట్టుకుంటుండగా ఇంటి గుమ్మం రానే వచ్చింది. ఇంట్లోకి తెలియకుండానే ఇద్దరు కుడికాలు పెట్టి లోపలికెళ్లారు. ఎదురుగా చూస్తున్న దృశ్యానికి ఆమె షాక్. బాబు రాక్స్ వయ్యా అంటూ చూసేసరికి అక్కడ బామ్మ మేడ్స్తో ముచ్చట్లో మునిగిపోయింది. ఎంత హ్యాపీగా ఉందంటే చాలా సంతోషంగా నవ్వుతూ మాట్లాడడం చూసిన ఆరు ఆమె కళ్ళు ఒక్కసారిగా సంతోషంతో చెమ్మచేరాయి. ఈ మధ్యకాలంలో బామ్మ అంత సంతోషంగా ఎప్పుడు ఉండిందే లేదు. ఎందుకంటే ఇంట్లో ఫైనాన్షియల్గా ప్రాబ్లమ్స్ ఎక్కువయ్యాయి. నేను జాబ్లో జాయిన్ అయిన తర్వాతే 3 పూటలా కరెక్ట్ తింటున్నాం. నాన్నగారు ఎక్కడా అని చుట్టూ చూసింది. అక్కడ పక్కన బెడ్ మీద నిద్రపోతూ కనిపించారు. అసలు ఇంత నార్మల్గా ఎలా ఉన్నారు? ఏం చెప్పి కాదు కాదు ఏం మాయ చేసి తీసుకొచ్చాడు మాయలోడు? వీడు ఎవరినైనా ఇట్టే మాయ చేసేయగలడు. నేను కూడా అప్పుడప్పుడు వాడి మాయలో పడుతుంటానుగా. వీళ్ళు అలాగే పడినట్లున్నారు. అయినా ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చాడబ్బా? ఏంటి పాప అంతలా చించుతున్నావు? వద్దు బేబీ, నీ చిట్టు బుర్ర చితికిపోతుంది. ఏం మాయ చేసి తీసుకొచ్చాడని ఆలోచిస్తున్నావు కదా. నాకు తెలిసే నీ కోడి బ్రెయిన్కి ఇంతకంటే గొప్ప ఆలోచనలు ఏం వస్తాయిలే. నేను కెనడా వెళ్తే నా వాళ్ళు ఏమైపోతారు అని గగ్గోలు పెట్టావుగా. సో అందుకే ఇక్కడ సేఫ్గా ఉంటారని తీసుకొచ్చా. ఎక్కువ ఆలోచించకుండా ఓవర్ యాక్షన్ చేయకుండా మూసుకొని పడుకో. వాళ్ళు చాలా బాగా అర్థం చేసుకున్నారు. నీలాగా తెలివి తక్కువ వాళ్ళు అనుకున్నాను, బట్ చాలా బ్రాడ్ మెంటాలిటీ అని వాళ్ళతో మాట్లాడిన తర్వాత తెలిసింది. బామ్మ అయితే నాకు చాలా బాగా నచ్చిందనుకో. ఎందుకో చెప్పనా? నన్ను మనవడా అని పిలిచేస్తుంది తెలుసా అంటూ బాబు సిగ్గుపడిపోతుంటే, ఏంటి బాబు ఇంకోసారను? నన్ను మనవడా అని పిలిచేస్తుంది తెలుసా అన్నాడు. నీలో ఎన్ని షేడ్స్ ఉన్నాయిరా అనుకుంటూ ఏడ్చావులే కానీ పద అనింది. అబ్బో, నువ్వు నాకంటే స్పీడ్ అయిపోయావు. పద వెళ్దాం మన రూమ్కి అంటూ అలాగే నడుం మీద చేసి తీసుకెళ్తుంటే, చేతి అక్కడ బామ్ముంది. చూసిందంటే తప్పుగా అర్థం చేసుకుంటుంది. అస్సలు అనుకోదు పాప. తనకి నేను చాలా బాగా నచ్చేశాను. ఇక నీకొక్కదానికే నచ్చితే సరిపోతుంది. మా మామగారు కూడా చాలా పాజిటివ్గా ఉన్నారు. నువ్వు మాయలోడివిరా, అందరినీ మాయ చేసేస్తావు. నిన్నెందుకు చేయలేకపోతున్నానో. హా, వాళ్ళకి నచ్చితే పెళ్లి చేసుకుంటావా? నాకు నచ్చక్కర్లేదా అనగానే అతని ఫేస్లో రంగులు మారడం గమనించిన ఆరు కళ్ళు చిన్నవి చేసి చూస్తూ, ఏమైంది? ఇప్పటి వరకు బానే ఉన్నావుగా, సడన్గా సీరియస్ మోడ్లోకి ఎందుకు వచ్చేసావు? హలో, నువ్వు మర్చిపోయినట్లున్నావు. పెళ్ళి అనే పదానికి నేను చాలా దూరం. జస్ట్ నువ్వు నా దగ్గర ఉండడానికి ఒప్పుకుంటే చాలు. నిన్ను నెత్తిలో పెట్టి చూసుకుంటా. అంత సీన్ లేదు. నేనస్సలు ఒప్పుకోను. పెళ్లి చేసుకుంటాను అంటేనే ఒప్పుకోను. అలాంటిది నువ్వు చేసుకోను అంటున్నావు. ఎంత సిగ్గులేని అమ్మాయైనా ఒక మగాడితో ఎన్ని కోట్లు ఆస్తి ఉండని వాడు సినిమా హీరోలాగా ఉన్నా సరే, వాడు ఉంచుకుంటానంటే పెళ్లి చేసుకోకుండానైనా ఉంటుంది. కానీ అలా ఉంచుకుంటానంటే ఆమె ప్రాణం పోయినా ఒప్పుకోదు. నేనింకా సెన్సిటివ్ పద్ధతులకి మారుపేరు. అలాంటిది పోయి నన్నే అడుగుతున్నావా? నువ్వు ఇంకో జన్మ ఎత్తినా నేను నీ దగ్గర ఉండను, ఉండలేను. నువ్వు నా మీద ఆశలు పెంచుకొని సఫర్ అవ్వడం నాకు ఇష్టం లేదు. నా వాళ్లను నీ వైపుకు తిప్పుకున్నా, ఇంకా ఏదైనా చేసినా అవన్నీ వృధా ప్రయాసే అవుతుంది. నీకు నో యూస్. నేను జస్ట్ ఎంప్లాయీని మాత్రమే. గుర్తుపెట్టుకోండి. ఇంకొకసారి నన్ను ఉంచుకుంటానంటే మాత్రం అక్కడ గొంతు పిసికేసి చంపేస్తా అంటున్న ఆమె మాటలకి బాబు ఫుల్ బీపీ హై లెవెల్లో పెరిగిపోయింది. బట్ చుట్టూ ఉన్న వాళ్ళని చూసి కంట్రోల్ చేసుకుంటూ ఆమె చెయ్యి గట్టిగా ఒక నొక్కు నొక్కి, ఎలా ఒప్పుకోవో నేను చూస్తాను. హర్షిత్ ఎక్కడా? హర్షిత్తో అంత ఈజీ కాదు. నాకు ఏదైనా నచ్చింది అంటే అది ప్రాణం పోయే వరకు వదిలిపెట్టను. నీకు ఆ విషయం తెలీదు అనుకుంటా. నువ్వే చూస్తావుగా. వాళ్ళు నాకు పెళ్లి చేస్తానంటే ఏం చేస్తావు? చెబుతాను. నువ్వు నాకు కావాలి అని చెబుతాను. ఓన్లీ బంధంతో నిన్ను బంధించాలని ఇష్టం లేదు. ఏ బంధం లేకుండానే నిన్ను ప్రాణంగా చూసుకుంటాను. నేను ఇలాగే ఉంటాను. నిన్ను స్వేచ్ఛగా స్వచ్ఛంగా నా ఫీలింగ్స్ని నీకు చూపిస్తాను. బంధంతో బంధించేయను. అనంతమైన ఇష్టాన్ని నీకు ఇస్తాను. బలవంతంగా ఒప్పించాలని చూడట్లేదు. నీ ఇష్టంతో నా దగ్గరికి వస్తావు. వచ్చేలా నేను చేసుకుంటాను. ఓకే బేబీ? ఎక్కువ ఆలోచించకుండా వెళ్ళి తినేసి పడుకోమా. అవును, ఏదో అన్నావు పెళ్ళి అని.
ఎవరైనా కనీసం చూసినా వాడిని అక్కడే చంపేస్తా. వేరే మగాడి గాలి కూడా సోకడానికి వీల్లేదు. దిస్ ప్రాపర్టీస్ బిలాంగ్స్ టు మీ అని పట్టుకున్న చేతిని విసురుగా వదిలి వెళ్ళిపోతాడు. అంత గట్టిగా పట్టేసరికి నొప్పితో కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. బాబు మాటలు ఒక్కోటి చెవులకి రీసౌండ్ లాగా వినబడుతుంటే అతని ఫ్యాంటసీలకి బుర్ర గిర్రున తిరిగింది. తల పక్కకు తిప్పి చూసిన బామ్మ, ఆరు తల్లి, ఎప్పుడొచ్చావమ్మా అంటూ సోఫాలో కూర్చున్నదల్లా లేచి పరుగులాంటి నడకతో ఆరుని చేరుకుంది. అప్పుడు ఆరు తేరుకొని బామ్మ అంటూ హత్తుకుంది. చాలా భయపడ్డాను, ఎక్కడికెళ్ళారా అని. అదిగో వెళ్తున్నాడు చూడు, ఆ అబ్బాయి చాలా మంచివాడు. మీ సారంట కదా, మీరు రేపు వేరే దేశం వెళ్ళాలని అక్కడ మేమొక్కరమే ఉంటామని ఇక్కడికి తీసుకొచ్చారు. చాలా మంచివాడిలాగా ఉన్నాడమ్మా. అందరికీ మంచివాడే, నా దృష్టిలో రాక్షసుడు అనుకుంటూ పదబమ్మ వెళ్ళి పడుకుందాం. నాన్న మీరు తిన్నారా? తిన్నాం తల్లి, నీకోసమే ఎదురు చూస్తున్నాం, నువ్వొచ్చాక పడుకుందామని. సరే నాన్న, ఇక వెళ్ళి పడుకుందాం పదండి అనగానే వర్కర్ వచ్చి శ్రీనివాస్ని వీల్ చైర్లో కూర్చోబెట్టి రూమ్ తీసుకెళ్లాడు. ఇక్కడ ఉన్న వాళ్ళు కూడా చాలా బాగా మాట్లాడుతున్నారమ్మా. వాళ్ళతో మాట్లాడుతుంటే మనసుకు ఎందుకో హాయిగా అనిపిస్తోంది అనింది బామ్మ. అయ్యో బామ్మ, అందరి మీద అలా ప్రేమ పెంచుకోకూడదే అనుకుంటూ ఉంది ఆరు మనసులో. వీడే మాయలోడు అంటే ఇందులో పని చేసే వాళ్ళు కూడా మాయ చేసేలాగే ఉన్నారు అని గునుక్కుంటూ బామ్మ పడుకుందాం పదా అంటూ ఎన్నడూ అంత శుతిమెత్తనైన సున్నితమైన పరుపు మీద పడుకొని బామ్మ శ్రీనివాస్కి వింతగా అనిపిస్తుంటే ఇక పడుకోగానే నిద్రలోకి జారుకున్నారు. ఆరు కూడా ఆలోచించి ఆలోచించి బ్రెయిన్ హీట్ ఎక్కడంతో ఏదైతే అది జరుగుతుంది, అంతా ఆ దేవుడి చేతిలోనే ఉంది. ఇలా ఆలోచించి బ్రెయిన్ పాడు చేసుకునే బదులు సైలెంట్గా పడుకోవడం బెటర్. మన గీతలో ఉన్నది ఎవరు మార్చగలరు అని ఆలోచనలకి బ్రేక్ ఇస్తూ మార్నింగ్ ఎర్లీగా లేవాలని త్వరగానే నిద్రలోకి జారుకుంది. ఇక్కడ బాబు కూడా ఫ్రెష్ అయ్యి బెడ్ మీద వాలాడు. అతని ప్రేయసి తన ఇంట్లో ఉంది అన్న దానికే తెగ సంతోషపడిపోతుంది మనసు. బ్రెయిన్ అంతా ప్రశాంతంగా ఉండడం అదే మొదటిసారి. పడుకోగానే వెంటనే నిద్రలోకి జారుకున్నాడు. అంత డీప్ స్లీప్ ఎప్పుడు పట్టలేదు. అర్ధరాత్రి 1 అవుతుండగా మొబైల్ ఒకటే పనిగా రింగ్ అవుతూ ఉంది. గాఢ నిద్రలో ఉన్న హర్షిత్ ల్యాంప్ టేబుల్పై ఉన్న మొబైల్ చేతిలోకి తీసుకొని లిఫ్ట్ చేసి హలో అంటూ మాట్లాడుతుండగా ఒక్కసారిగా కోపంతో కళ్ళు ఎర్రబడి పిడికిలి బిగుసుకుంది. చేతి వీన్స్ పైకి తేలుతున్నాయి. దవడ కండరాలు అటు ఇటు కదులుతున్నాయి. సార్, మన వాళ్ళని చంపేశారు. వాళ్ళు రాక్షసుల్లా ఉన్నారు. ఒక్కరు కాదు, ఇద్దరు కాదు, 100 మంది ఉన్నారు. మీరు ఎప్పుడొస్తారా అని ఎదురు చూస్తున్నారు. మీరు మాత్రం ఎక్కడికి రాకండి అంటున్న అతని మాటలకి కోపం వస్తుంటే షడాప్, నేను ఇలాంటి సిచ్యువేషన్ కోసమే చాలా రోజుల నుండి వెయిట్ చేస్తున్నాను. వీళ్ళని చంపితేనే కదా ఎవరు పంపించారో తెలుస్తుంది. వితిన్ 5 మినిట్స్లో అక్కడుంటాను. మీరు వాళ్ళకి దొరకకుండా ఉండండి అని చెప్పి టేబుల్ డ్రాలో గన్ తీసి షూలో పెట్టుకుంటూ ఈవిల్ స్మైల్ ఇస్తూ అక్కడి నుండి బయలుదేరుతుండగా ఆరుష్ అప్పటికి ఇంకా పడుకోలేదు, వర్క్ చేస్తూ ఉన్నాడు. అతని అలికిడి వినిపించడంతో బయటకొచ్చాడు. ఎక్కడికి బావా? ఇప్పుడే వస్తాను, మీరు జాగ్రత్తగా ఉండండి. ఏదైనా చిన్న డౌట్ వచ్చినా నాకు వెంటనే కాల్ చేయి. కాస్త సెక్యూరిటీ అలర్ట్ చేయి. బీ సీరియస్. ఆరు మీద ఈ గవాలినా అస్సలు ఊరుకోను. చెప్పింది గుర్తుందిగా? ఈ టైంలో వెళ్ళడం అవసరమా బావా అనగానే షార్పుగా ఓ చూపు చూశాడు. నువ్వు ఎలా చూసినా ఇంత నైట్ వెళ్ళడం అంత సేఫ్ కాదేమో అనిపిస్తుంది. ఏం చేయాలో నాకు తెలుసు. నువ్వేం టెన్షన్ పడకు. నన్ను చంపే మగాడింకా పుట్టలేదురా. నేనే వాళ్ళని శ్మశానానికి పంపించేస్తాను. మీరు ప్రశాంతంగా పడుకోండి. చెప్పానుగా, ఏ చిన్న డౌట్ వచ్చినా నాకు కాల్ చేయి. సెక్యూరిటీని అలర్ట్ చేయి అని మరీ చెప్పి వెళ్ళిపోయాడు. ఆరుష్కి మాత్రం చాలా భయంగా ఉంది. ఇంత నైట్ ఎందుకు వెళ్తున్నాడు అని. ఇంత టెన్షన్లో నిద్ర పడుతుందా? అస్సలు నిద్ర రావట్లేదు అతనికి. ఇక్కడ బాబు ఫుల్ బ్లాక్ కలర్ డ్రెస్, బ్లాక్ కలర్ షూలో, కళ్ళకి షేడ్స్తో ఫుల్ సీరియస్ మోడ్లో యాటిట్యూడ్ మెయింటైన్ చేస్తూ హెల్మెట్ పెట్టుకొని బైక్ స్టార్ట్ చేసి అక్కడి నుండి బయలుదేరుతుండగా అతని వెనకాల సెక్యూరిటీ అతనికి తెలియకుండా ఫాలో అవుతున్నారు. ఇక బైక్ని వాయువేగంతో తీసుకెళ్లి బీచ్ దగ్గర ఆపాడు. అప్పటికే అతని క్రూయిజ్లో పనిచేసే వాళ్ళని చంపేశారు. అక్కడికి చేరుకున్న హర్షిత్ ఎదురుగా చూస్తున్న దృశ్యానికి నొసలు చిట్లిస్తూ
రుద్రుడై బైక్ని ఆపి స్టైల్గా హెల్మెట్ తీస్తూ ఉంటే ఎదురుగా ఉన్నవాళ్ళు హర్షిత్ని చూసి వెకిలిగా నవ్వుకుంటూ, వీడి కోసమా అంత బిల్డప్ ఇచ్చారు, చూడ్డానికి చిన్న పిల్లాడిలా ఉన్నాడు, వాడిని కొట్టడానికి ఇంతమంది ఎందుకురా, పక్కకు తప్పుకోండి అంటూ పెద్ద పొడింగులాగా వచ్చిన రౌడీ నోట్లో గుట్కా నములుతూ భారీ శరీరంతో లుంగీలో మన బాబుని చేరుతుంటే క్షణంలో వాడిని చేరి, ఏంట్రా ఇంతున్నావ్, నన్నే కొడతావా, అంత మగాడివా అంటూ హర్షిత్ మీదకి చెయ్యెత్తగానే ఎత్తిన చేతిని వెనక్కి మడిచి ఒక గుద్దు గుద్దాడు. అంతే, ఒకే ఒక్క పంచికి అతన్ని చెయ్యి విరిగిపోయి అమ్మ అంటూ గావు కేక పెట్టగానే వెనక ఉన్న వాళ్ళకి కోపం ఇంకా ఎక్కువ అయి హర్షిత్ని చుట్టుముట్టారు. అతన్ని రౌండప్ చేసి కొట్టడానికి చెయ్యెత్తగానే హర్షిత్ తెలివిగా తప్పుకుంటాడు. ఆ పంచ్ ఎదురుగా ఉన్న వాడికి పడగానే వాడు నొప్పితో అరుస్తూ ఉన్నాడు. హర్షిత్ని చూసి నొసలు చిట్లిస్తూ ఒకడు పొడవడానికి కత్తి దూశాడు. ఆ కత్తి పట్టిన చేతిని పట్టుకొని వాడి చేతిలో ఉన్న కత్తితో నరుకుతాడు. వాడు కింద పడి నొప్పితో వాడు పెట్టే గావు కేక ఆ ప్లేస్ మొత్తం మారుమ్రోగుతుంటే చూస్తున్న వాళ్ళందరికీ కోపం ఇంకా పీక్సుకుపోయి ఐరన్ రాడ్స్ ఇంకొందరు చేతిలో గొడ్డళ్ళు ఒక్కసారి అటాక్ చేయడం స్టార్ట్ చేశారు. బాబు మెరుపు వేగంతో తప్పించుకున్నాడు, కానీ అలా తప్పించుకునే ప్రాసెస్లో చేతికి కత్తి గీసుకుపోయింది. ఇక హర్షిత్ యాంగర్ పీక్సుకుపోయి అలా గీసిన వాడి తల పగిలింది ఐరన్ రాడ్తో. మిగతా వాళ్ళని రాడ్తో కత్తితో పొడిచి ఒక్కొక్కరిని గుట్టగా పడేసి, ఇంకా పంపించరా, ఏదో అన్నావు, చిన్న పోరన్లా కనబడుతున్నానా, ఆటం బాంబ్ కూడా ఇంతే చిన్నగా ఉంటుంది, కానీ పేలితే దానమ్మ ఒక్కొక్కడు నామరూపం లేకుండా పోతారు అని కింద పడ్డ వాడి కాలర్ పట్టి విసురుగా వదిలాడు. ఒక్కసారిగా వెనుక నుండి బుల్లెట్ దూసుకురావడంతో సెకండ్లో తప్పుకున్నాడు. తల తిప్పి చూసి షూలో ఉన్న గన్ తీసి వాళ్ళ మీదకి ఫైరింగ్ స్టార్ట్ చేశాడు. 50 మందున్నారు. బుల్లెట్స్ అయిపోయాయి. బాబుగారి దగ్గర పనిచేసే సెక్యూరిటీ బజూకా గన్ తీసుకొని వచ్చి ఇచ్చి వెళ్ళిపోతుండగా అతడికి ఏం పెట్టి షూట్ చేయగానే అతన్ని తప్పించి మన హీరో బాబు వాడిని షూట్ చేశాడు. ఫైరింగ్ సౌండ్కి ఆ ప్రాంతం మొత్తం దద్దరిల్లింది. అందర్నీ షూట్ చేసి పడేసి గుట్టలుగా ఉన్న ప్రాంతం మొత్తం రక్తపాతంగా మారిపోయింది. ఒక్కసారిగా వెనుక నుండి వచ్చిన బుల్లెట్ బాబు అప్పర్ యామ్లో దూసుకుపోయింది. హర్షిత్ బీపీ 200 దాటింది. టక్కున వెనక్కి తిరిగి చూసిన హర్షిత్ ఇంకో 20 మంది ఫైరింగ్కి సిద్ధమయ్యారు. వాళ్ళని కూడా గన్తో శరీరం తూట్లు పడేలా కాల్చిపడేశాడు. హర్షిత్ని చంపడానికి వచ్చిన 99 మంది చచ్చిపోయారు. ఇంకా ఒక్కడు మాత్రం మిగిలాడు. వాడిని చంపకుండా ఈ విల్ స్మైల్ ఇస్తూ షిప్ వెనకాల గుంటనక్కలా దాక్కున్న వాడి కాలర్ పట్టుకొని వచ్చి బైక్ పైన స్టైల్గా కూర్చున్న హర్షిత్ కాళ్ళ దగ్గర పడేశారు బాబు దగ్గర పనిచేసే సెక్యూరిటీ. నెక్స్ట్ పార్ట్లో ఏం జరుగుతుందో చూద్దాం. ఈ స్టోరీ ఎలా ఉందో కామెంట్ చేయండి గైస్. థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్.